హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఇంటికాడ కోళ్ళు పెంచుతూనే ఉంటారు. ఈ కోళ్ళు పెంచే వాళ్ళందరూ గూడా మ్యాక్సిమం మెయింటైన్ చేయాల్సినయన్నీ ఈ రకమైన మెడిసిన్ మీ ఇంటికాడ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. ఈ లివర్ టానిక్‌లు, పారా వైరస్‌లు, నోట్లో పూతొత్తే, లేతే డీవార్మింగు, లేతే సపట్ లోషను, ఇట్లా న్యూరోబిన్ కైండు ఇవన్నీ గూడా మీ దగ్గర ఉంటేనే కోళ్ళు పెంచడం అనేది తేలిగ్గా ఉంటదండి. ముందుగా ఈ కోడిపిల్ల సంగతికొస్తే దీనికి మనం థంబ్‌నెయిల్‌లో సెట్ చేసినట్టుగా ఫోల్ ఫాక్స్ అనే వ్యాధొచ్చిందండి. ఈ ఫోల్ ఫాక్స్ అనే వ్యాధి రావటానికి వైరస్ అండి ఇది. దోమల వల్ల గానీ, కోడిపెంటలు ఎక్కువగా ఉన్నా గానీ, ఈట్లి వల్ల ఈ ఫోల్ ఫాక్స్ అనే వ్యాధి వస్తుంది. మొహం మీద పొక్కుల్లాగా, లేదంటే మనం థంబ్‌నెయిల్‌లో చూపించినట్టుగా కన్ను వాసిపోయి అలా ఉంటాయండి. వాటిలికి మనం ట్రీట్మెంట్ చేయాలి. అవి రాకుండా ఉండాలి అంటే మనం దొడ్డి నీట్‌గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. నేనైతే చాలా వరకు నీట్‌గానే ఉంచుతాను. కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తా ఉంటాయి అయినా గాని. ఈ బ్యాచ్‌కి ఇప్పుడు రావటం ఇదే ఫస్ట్ టైమ్ అండి నాకు తెలిసి. ముందుగా వీటికి మనం ట్రీట్మెంట్ ఏం చేయాలంటే ఒక టాబ్లెట్‌ని వాటర్‌లో కలిపేసాను ఫస్ట్. ఆ టాబ్లెట్ ఏంటనేది నేను లాస్ట్‌లో మీకిస్తాను. ఇయన్నీ ఫోల్ ఫాక్స్ సంబంధించినయండి. లాస్ట్‌లో నేను మీకు ఆ టాబ్లెట్ ఏంటనేది చెప్తాను. ఒక టాబ్లెట్ వచ్చి సగం టాబ్లెట్ తీసుకొని 8 పిల్లలకి మనం వాటర్‌లో కలిపేసి హాఫ్ ఎంఎల్ కలికి ప్రతి దానికి పొద్దున్న పరగడుపునే ఇవ్వాలండి. అది మేత తినేసాక కాదు. పొద్దున్నే పరగడుపునే ఇస్తే ఒక 3 డేస్‌కి మనకి రికవరీ అనేది వస్తది. థంబ్‌నెయిల్‌లో మీరు చూసారు కదా! ఎంత దారుణంగా అనేది ఉందో. 3 డేస్ తర్వాత కోడిపిల్లలనేవి ఎలా ఉన్నాయో చూడండి. అలాగే అది మనం రోజు క్లీన్ చేసుకోవాలి. ఆ కన్ను అనేది గానీ, ఎక్కడొచ్చినా గానీ డైలీ మనం గుడ్డతో తుడవాలి. తుడుచుకుని మనం లైన్ చేసుకోవాలి. ఒక కోడిపిల్లకొస్తే మనం నెగ్లెక్ట్ చేసామంటే అది వైరస్ లాగా పాకి అన్ని కోడిపిల్లలకి వస్తదండి. ఇంకో రకంగా కొన్ని కోడిపిల్లలకి బానే ఉన్న ఆటిలికి ఏంటంటే లివర్ టానిక్. ఇదంతా మీకు టానిక్ తెలిసే ఉంటది. బ్రోటాన్ టానిక్ అని. కొంతమంది వాటర్‌లో కలిపేస్తారు. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా ఒక్కొక్క కోడిపిల్లకి 2 డ్రాపుల కాడికి ఏస్తామండి. దీనివల్ల ఏంటంటే అరుగుదల మెయిన్ బాగా ఉంటది. కొన్ని కొన్ని కోడిపిల్లలకి తెల్లాటికి అరగదు. నా దగ్గరున్న కోడిపిల్లలకి ఆ ప్రాబ్లమ్ ఏం లేదండి. అన్ని కోడిపిల్లలకి కూడా తెల్లాటికల్లా అరిగిపోద్ది. ఈట్లికైతే ఫస్ట్ నుండి నేను వ్యాక్సిన్‌లేస్తున్నాను. ఎటువంటి తేడా లేదు. మంచి టాప్ క్వాలిటీ పిల్లలండి ఇయన్నీ. అందుకనే ఇంత కేర్ తీసుకొని ఇయన్నీ చేయాల్సొస్తుంది. చూడండి ఎంత హుషారుగా ఉంటాయో పిల్లలు. అన్నిట్లికి ఒకదానికి వ్యాక్సిన్ ఏసినా, ఒకదానికి ఏదైనా తేడా వచ్చిందని ట్రీట్మెంట్ చేసినా, కుదిరినంత వరకు గూడా మనం మిగతా ఆటిలికి కూడా ట్రీట్మెంట్ చేయటమే కరెక్ట్ అండి. ఎందుకంటే వైరస్ వత్తే మొత్తం రాలిపోతాయి కిందంతే. టప 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 రాలిపోతాయి. చూడండి పిల్లలు ఎంత యాక్టివ్‌గా ఉంటాయో కిందేస్తాను గదా ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళు గూడా కోడి పిల్లల్ని చాలా జాగ్రత్తగానే చూడాలండి. ఒక్కసారి చూడండి పిల్ల ఎలా ఉంటదో. ఫుల్లు రిచ్ వాటం. టాప్ క్వాలిటీ పిల్లలు. అది పచ్చకాకి పెట్టండి. దానికొచ్చిన పిల్లలే అయ్యి. అలాగే ఈ ఈ పెట్టకి వచ్చిన పిల్లలే అయ్యి. ఇది మోషన్ కొద్దిగా ఎళ్తుంటే వాసనొస్తుందండి. వాతంలాగా వాసనొస్తుంది. దానికి మనం ఏం చేస్తామంటే కొంతమంది కస్తూరి మాత్రలేత్తారు. కొంతమంది వాత గజ ఏస్తారు. పుంజులకే కాదండి. పెట్టలకు కూడా కస్తూరి మాత్రలు, వాత గజలు వాడొచ్చండి. ఈ పెట్టకొచ్చిన పిల్లలేనండి అయ్యి. చాలా మంచి క్వాలిటీ. అలాగే పందించేసిన కోళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అనేది మనం చెప్దామని డిస్కషన్ చేసుకున్నానండి. ఇది మొన్న పండక్కి 30 కొట్టిందండి. చిన్న దెబ్బ పడింది పైనంతే. సలుపు కాలు ఒకటి తెగిందండి. సలుపు కాలు దాని కాలు దానికే తగిలి తెగింది. మనకి కుట్లేసే అవకాశం ఉంది కాబట్టే ఆ ప్లేస్‌లో నేను కుట్లేసేసాను. ఎందుకంటే మట్టెళ్ళిందంటే సెప్టిక్ అవుద్ది. సెప్టిక్ అయింది కానీ సీమ్ పడతాం ఇయన్నీ పెద్ద తలనొప్పిలాగా ఉంటది. ఏదైనా సరే ముందు జాగ్రత్తగానే తీసుకోవాలండి. ఈ గాయం తొందరగా మానటానికి నేను ఏ టాబ్లెట్ వాడానంటే రిస్టిక్లిన్ 500 అని ఒక ట్యూబ్ ఉంటదండి. ఒక్కొక్క ట్యూబ్ వచ్చి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తదండి. ఒక 10 రూపీస్ ఉంటది ట్యూబ్ అంతే. రిస్టిక్లిన్ 500. నేనేసింది 2 రోజులేనండి ఆ ట్యూబు. కానీ ఆ 2 రోజులకే దెబ్బనేది ఎలా మానిపోయిందో చూసారు కదా మీరు. అంత బాగా పనిచేస్తదండి అది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.